హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు జిగేల్ రాజా. మీరు thumbnail లో చూసినట్లే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాలు 4 రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఫస్ట్ వన్ కల్కి 2, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2. ఈ 4 మూవీస్ ఈ సంవత్సరం అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే మేము ఫస్ట్ ఈ వీడియోలో మీ ఒపీనియన్ అడుగుతాను, ఆ తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. ఫస్ట్ వన్ కల్కి 2. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? సెకండ్ స్పిరిట్ మూవీ పైన అంచనాలు మామూలుగా లేవు, ఆ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? థర్డ్ వన్ ఫౌజీ. ఈ ఫౌజీ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? లాస్ట్ వన్ సలార్ 2. ఆల్రెడీ 1 చూసాం, ఎంత ఎగ్జైట్ ఇచ్చిందో. ఇప్పుడు 2 మన ముందుకు రాబోతుంది. ఆ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ లో తెలియచేయండి. కల్కి 1 గురించి మాట్లాడితే దీపిక అండ్ అశ్వథామ, అదే అమితాబ్ బచ్చన్ గారి మీదనే ఎక్కువ బేస్ అయి ఉంటుంది స్టోరీ. మన ప్రభాస్ గారు ఇంట్రడక్షన్ అక్కడక్కడ మధ్యలో అండ్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ లో కనపడతారు. క్లైమాక్స్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చిన హై ఏ సీన్స్ ఇవ్వవు. సో దానికోసం రెడీగా ఉంటారు జనాలు. నెంబర్ 2 స్పిరిట్. ఈ స్పిరిట్ మూవీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ కి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారో ఏంటో అనేసి. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ గారి ప్యాటర్నే వేరు కదా. ఆయన చూపించే ఫార్ములా, ఆయన సినిమాటిక్ స్టైల్, అసలు అదంతా డిఫరెంట్ ఒక వరల్డ్ అది. దానికి తోడు మొన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది, అది చూసిన తర్వాత ఇంకా ఎగ్జైట్ క్రియేట్ అయిపోయింది. నెంబర్ 3 ఫౌజీ. హను రావుపుడి. ఆయన ఆల్రెడీ బిఫోర్ కొన్ని మూవీస్ తీశారు. నాకు అందులో ఆయన తీసిన మూవీస్ లో నాకు ఇష్టమైన మూవీ కృష్ణగాడి వీరప్రేమ గాథ. అలాంటి ఒక డైరెక్టర్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఒక బ్యూటిఫుల్ కామెడీ నెరేట్ చేసిన ఆ డైరెక్టర్ ప్రభాస్ గారితోటి అని ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ వస్తుందంటే ఎగ్జైట్ ఎలా ఉంటుందో చెప్పండి. సో ఆ మూవీ గురించి కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సలార్ పార్ట్ 1. నాకు తెలిసి ప్రభాస్ గారి కెరియర్ లో ది యాక్షన్ మూవీ అంటే సలారే ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుందేమో. అలాంటిది కేజీఎఫ్ తీసిన లాంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఆ మూవీని డైరెక్ట్ చేశారు. అప్పట్లో మంచి టాక్ నడిచింది దాని మీద. అండ్ పార్ట్ 2 సర్వంగ పర్వం సంథింగ్ ఏదో పెట్టారు, నాకైతే అదే గుర్తుంది. దానికి సంబంధించి సలార్ పార్ట్ 2 వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఆలోచించండి. సో ఈ 4 మూవీస్ కోసం ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే 6 ఫీట్ కట్అవుట్ డార్లింగ్ కదా అక్కడ. ఓకే అంటే ఫ్యాన్స్ గా మేము ఏది చెప్పినా ఓవర్ గా ఉంటుంది. సో అది పక్కకు పెట్టేద్దాం. ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, 4 డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ 4కి నా నమస్కారం సార్. దయచేసి మూవీని తొందరగా రిలీజ్ చేయండి ప్లీజ్. రాజాసాబ్ తోటి విసిగిపోయాం, కనీసం ఈ మూవీస్ తోటన్నా మేము కోలుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఒక రివ్యూవర్ గా, మూవీ బాగుంటేనే బాగుందని చెప్తాను, బాగలేకపోతే బాగలేదంతే. సో గైస్, మీరు ఈ మూవీస్ లలో దేనికోసం రెడీగా ఉన్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇందులో నాకు ఇష్టమైన మూవీ ఫౌజీ. ఎందుకురా, దీని మీదనే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకున్నాయి నీకు అని మీరు అడిగితే, ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు ఒక పోలీస్ క్యారెక్టర్ రోల్ చేయలేదు. ఆ క్యారెక్టర్ లో ఆయన చూడాలని ఎగ్జైట్ గా ఉంది. అది కాక ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ కదా, వనకాలే. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.